హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లో జరుగుతుంది. సంతలో రేట్లు ఏ విధంగా పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. ఇదే అండి మైదుకూరు సంత, బడ్జెట్ రోడ్లో జరుగుతుంది. ట్రాఫిక్ ఫుల్ ఉంది, ప్రతి వారం ఇది ఉండేదే. వాన పడడం బురదంతా ఉంది. చూద్దాం రేట్లు ఏ విధంగా అనేది ఈ వారము. ఇది మైదుకూరు సంత అండి, ప్రతి శనివారం కూడా జరుగుతుంది. పెద్ద పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు అన్నీ వస్తాయి సంతకు. బాగా జరుగుతుంది సంత ఇది. ఆ కొండపై వరకు కూడా ఉంటాయి. బురదంతా ఉంది, వాన పడి. ఈ రోజు ఎండ వస్తుంది, దాదాపుగా వారం రోజుల నుంచి ఎండనే లేదు. వచ్చేసి కర్ణాటక బ్రీడ్. ఎంత అయిపోయింది? 11.5. 11.5 అవుతుంది. ఇది చాలా జంబు పెరుగుతాయి. ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో ఎక్కువ వస్తాయి, వెయిట్ బాగా పెరుగుతాయి. 11.5 చెప్తున్నాడు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. కర్ణాటక పొట్లు ఇవి. చిన్నపిల్లలు ఉన్నాయి, అడుగుదామంటే చెప్తున్నాడు. అంతేమేమన్నా పిల్లలు ఎటైపోయినా? 16.5. వెయిట్ ఎక్కువనే 16.5 అంటే. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఈ పక్క ఉండదు, చూద్దాం. ఇన్ని తెల్లవి, ఇవి ఉడిపి కాకుండా అటు ఇటు కాకుండా ఉండేవి. ఎంతైపోయి ఆర్పి? రేట్ చెప్పేదానికి ఎవరు లేరు. నీటేనా? ఎంత అయిపోయినా? జత 12,000. జత 12,000 చెప్పినట్టు. అవి 9 ఏంటది? కొత్తగా పెట్టినారు. ఎంతైపోయారనా? అవునా, ఎంత అయిపోయారనా? ఎంతతో? 11,500 అమ్మేసా. 11,500 అమ్మేసా ఉంటాయి. బాగున్నాయి పిల్లలు. ఇందాక ఫస్ట్లో 16,000 చెప్పిన అయిపోకంటే ఇవి బాగున్నాయి. చూద్దాం, పక్క ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అడుగుతున్నారు బేరం. 13 పిల్లలు ఉన్నాయంట మొత్తం. 13 అయితే 16,000 చెప్తాను. జత వచ్చేసి కట్ట సింగిల్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి, ఈ పక్క పెద్ద కట్ట ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తున్నారా? ఇదైపోయానా? పిల్లలు ఎటు చెప్తానా? నీ కాదా? కలిసి లేడంట దీని కాడ. చూద్దాం, ఈ పక్క ఉన్నాయి. ఇదైపోయానా? 15,000 అటు చెప్తా అంట. చూస్తా. ఈ పక్క ఉన్నాయి మీడియం సైజ్ పిల్లలు. కొమ్ములు బాగా వచ్చిండే రకంగా. కొన్ని నెలలు బాగా వచ్చాయి, కొన్ని నెలలు పర్వాలే. ఇదైపోయాయా? 15,000. 15,000 చెప్పాయంటాయి. జత వచ్చేసి 15,000 ఇవి. ఇంకా చూద్దాం, ఆ పక్కల్లో ఉన్నాయి పిల్లలు. వరుసగా ఉన్నాయి, లైన్గా పెట్టినారు. ఈ పక్క కూడా అట్నే పెట్టినారు. చూద్దాం ఈ పక్క ఎట పెట్టినారు. ఆ రెండు అడుగుతున్నారు వాళ్ళు, ఎంత చెప్తారో చూద్దాం. 15,000 చెప్తున్నాడు.
అదే అట్లా సింగిల్ డబుల్ తీసుకుంటే ఆ రేట్ ఉంటాయి. మొత్తం కట్టకైతే ఒక రేట్ ఉంటుంది. మన నుంచి ఇడుకుండా వరుసగా ఈ పక్క ఉంటాయి కొద్దిగా పెద్దవి. చూద్దాం ఎంత చెప్తారో ధర. ఇదే అన్నా అవునా? ధర రేట్ 21,000 చెప్తున్నాడు. జత వచ్చేసి సిరో టైంలో తగ్గించుకుంటారు. అంటే 18 కిలోలు అట్లా వచ్చాయి ఒక్కొక్కటి. ఇదిపక్క కొన్ని పిల్లలు ఉన్నాయి వరుసగా. అదే పేరునా కొన్నారా? ఎంత? 15,500. ఎన్నినా? ఎన్ని కొన్నారు? 15 పిల్లలు. 15 పిల్లలు 15,500 పైన జత వచ్చేసి. సబ్స్క్రైబర్ మంచి నంద్యాల నుంచి వచ్చాడంట. నంద్యాల నుంచి వచ్చి కొన్నారు. 15 పిల్లలు చాలా లాంగ్ అయితే. కానీ ఈరోజు నంద్యాలలో కూడా జరుగుతుంది శనివారం. ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి. ఎంత చెప్పినారు తమ్ముడు? ఎంత చెప్తున్నారు? 9 అంటే చెప్పు. ఎంత చెప్తామన్నా? లేదు, 9,000 చెప్తాను. కోటి 9,000 చెప్తానండి. జత 18,000 ఏనావే. ఎంత వచ్చాయనా మాంసం? కోటి 15 కేలు వస్తాయన్న కోటి. ఈ పక్క కొన్ని ఉంటాయి. డైపోయారనా? ధర డైపోయా? ధర 24,000. జత వచ్చేసి 24,000 చెప్తాను. ఇంకా తెల్ల పొట్టేలు ఉన్నాయన్నీ మీడియం సైజులు. ఎంత అయిపోయారనా? కొన్నారా? ఎంత అయిపోయారు? 26,000 చెప్తాను. జత వచ్చేసి చిన్న టైంలో తగ్గించుకుంటారు. కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి. 20 కిలో వస్తాయనా మాంసం? కోటి 20 కిలో వస్తుందా? మేకలు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నారు. ఎంత చెప్పారన్నా మేకలు? మేకలు ఎట్లా చెప్తున్నా? మొత్తం 23,000. అంటే ఒక మేక పిల్లనా? 2 మేకలు ఉంటుంది. 2 మేకలు ఒక పిల్ల. 2 మేకలు పిల్ల 23,000 చెప్తున్నారు. సూర్యుడంలో తగ్గించుకుంటారు. ఇలా ఉన్నాయి ఇక్కడ పిల్లలు, మీడియం సైజ్ పిల్లలు ఉన్నాయి, పోతు పిల్లలు. అడుగుదాం. ఎంతేపినా? అదే ఎంతేపినా? 15 ఉన్నాయా? ధర టైప్ అంట 11,000 జత. 11,000 చెప్తున్నాడు. మేకలు అయ్యి, పోతులు కాదు. చూద్దాం. ఇంకా కొండపైన ఎన్ని మేకల పైన మేకపోతులు ఉంటాయి. ఎంత చెప్తాడో చూద్దాం. 3 పోతులు ఉన్నాయి. ఎంత అయిపోయానా పోతులు? 46,000. కోటి 25 కేలు ఉన్నా సార్? 25 కేలు పెద్ద అంటే. చూద్దాం. ఈ పక్క ఉన్నాయి పొట్టేళ్ళు. అంతే పోయానా? 21,000 జత. 21,000 చెప్పాడు. 15కి 18 దగ్గర వచ్చాయి మాంసం. కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి.